హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. ఫ్రెండ్స్ అందరూ కూడా ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారనే నేను అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ నేనైతే ఒక స్మాల్ వీడియో ద్వారా మీ ముందుకు వచ్చేసాను. ఫ్రెండ్స్ అందరూ కూడా చూడండి. ఇదేంటని అనుకుంటున్నారు మీరందరూ? గెస్ట్ చేశారా ఫ్రెండ్స్? ఏం లేదండి, నేను ఈ టుడే నైట్కు పెసరట్టు చేద్దామని ప్లాన్ చేశాను ఫ్రెండ్స్. ఈ వర్షాకాలంలో మనకు పెసరట్టు చేస్తే చాలా సూపర్గా ఉంటుంది. పెసరట్టుకు కాంబినేషను ఈ కొబ్బరి చట్నీ అయితే చాలా బాగుంటుందండి. ఈ పెసరట్టు అనేది ఎలా చేయాలి, వీటి కోసం ఏం వాడాలి అనేది నేను చెప్తాను. నేనైతే ఎస్టర్డే నైటు 8 o'clock అలా ఒక 250 గ్రామ్ పెసలు తీసుకున్నానండి. అదేవిధంగానే 250 గ్రామ్ రైస్ తీసుకున్నాను. అదేవిధంగానే ఒక 50 గ్రామ్ ఉద్దిపప్పు తీసుకున్నానండి. ఈ 3 క్వాంటిటీను వాటర్లో వేసి నానబెట్టేసాను అనమాట. నైట్ అంతా నానాయి. మార్నింగ్ 8 o'clock కల్లా నేను మిక్సీ పట్టేసాను అనమాట. మిక్సీ పట్టేసి మొత్తము మిక్సీ పట్టేసిన తర్వాత అలా నానబెట్టేసాను. ఈరోజు నైట్కి ఈ పెసరట్టు అనేది చాలా సూపర్గా ఉంటుందండి. వర్షాకాలంలో అయితే నైట్ టైం మనము రైస్ కాకుండా ఇలా పెసరట్టుతో మనము దోశ చేసామంటే చాలా సూపర్గా ఉంటుంది. ఈ పెసరట్టుకు కాంబినేషన్గా నేను ఈ కొబ్బరి చట్నీ అండి, కొబ్బరి చట్నీ అనేది చాలా బాగుంటుంది. ఈ కొబ్బరి అనేది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. అదేవిధంగానే రుచికి సరిపడా సాల్ట్ తీసుకున్నాము. అదేవిధంగానే వెల్లుల్లి, పచ్చిమిర్చి, కొద్దిగా చింతపండు నానబెట్టేసుకున్నానండి. అదేవిధంగానే నేను చట్నీ అంటే మనకు కొత్తిమీర అనేది నాకు చాలా ఇష్టం అండి. నేను కొత్తిమీర అనేది ఎక్కువ క్వాంటిటీనే తీసుకుంటాను ఫ్రెండ్స్. ఈ చిల్లీ అనేది మనము కొద్దిగా వేయించి తీసుకోవాలన్నమాట. పచ్చివే వేయకూడదు, మనకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తాయండి. అందుకోసమని మనం బాండ్లీలో కొద్దిగా ఆయిల్ వేసి ఈ చిల్లీ అనేది బాగా వేయించుకోవాలన్నమాట. ఈ విధంగా నేనైతే టుడే నైట్ ప్లాన్ చేశానండి. ఈ పెసలు తినడం వల్ల మనకు బాడీలో హీట్ అనేది తగ్గిస్తుంది, చాలా మంచిది ఫ్రెండ్స్. ఈ విధంగా మామూలుగా మనము రైస్ తోటే దోశ చేసుకుంటాం కదా, రైస్ ఉద్దిపప్పు నానబెట్టి. అదే కాకుండా మన ఉద్దిపప్పును తగ్గించి మనము ఈ పెసలు రైస్ ఎంత క్వాంటిటీ తీసుకుంటామో అంత క్వాంటిటీ నేను ఒక 250 గ్రాము రైస్ అయితే 250 గ్రాము పెసలు తీసుకున్నాను అనమాట. మన ఇంట్లో ఎంతమంది మనుషులు ఉంటారో అంత క్వాంటిటీతో మనం తీసుకోవచ్చు. నేనైతే ఉద్దిపప్పును అయితే తగ్గించానండి. ఉద్దిపప్పు అయితే నేను ఒక 50 గ్రామ్ మాత్రమే తీసుకున్నాను. నైట్ అంతా నానబెట్టేశాను. అదేవిధంగానే మార్నింగ్ 8 కల్లా ఇలా నేను మిక్సీ పట్టేసుకున్నాను. ఈ దోశలు అయితే చాలా సూపర్గా ఉంటాయండి. ఓకేనా ఫ్రెండ్స్, అందరూ కూడా ట్రెండింగ్ ఉన్న యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అందరూ కూడా. ఓకేనా ఫ్రెండ్స్, చాలామంది నా ఛానల్ని ఆదరిస్తున్నారు. మీ అందరికీ కూడా చాలా చాలా కృతజ్ఞతలు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. నా వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను.